తాడ్వాయి తరహా విధ్వంసంతో లెంకలగడ్డ రంకెలు వేసింది. 2 కిలోమీటర్ల మేర గాలివాన ప్రభావంతో పచ్చని అడవి పాడుపడిపోయింది. అరణ్యంలోని వందల భారీ వృక్షాలు కుప్పకూలిపోయాయి. పత్తి, మిరప, వరి పంటలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. రైతులు పొలం పనుల్లో ఉండగా ఎక్కడి నుంచి కానీ మాయదారి గాలి వచ్చిందో బీభత్సం సృష్టించింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా ఆగమైపోయింది. రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా గాలులు సుడులు తిరగటమే కాక చూస్తుండగానే వాటర్ స్పాట్ ఏర్పడటంతో అక్కడున్నవారు దానిలోనే చిక్కుకుపోయారు. క్షణాల వ్యవధిలోనే భారీ పచ్చని చెట్లు, పంటలు నేలకొరిగాయి. గోదావరిలో ఏర్పడిన సుడిగుండం సుమారు 60 మీటర్ల వెడల్పుతో ఆకాశాన్ని తాకుతూ 5 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. ఇలా ఏర్పడిన నీటి సుడిగుండంలో చిక్కుకున్న జనం ప్రాణభయంతో కేకలేసినా లాభం లేకపోయింది. అలా ఆ నీటి సుడిగుండం వారిని కొంత దూరం మేర లాక్కెళ్లింది. అసలు లెంకలగడ్డలో ఏం జరిగింది? సుడిగాలి విధ్వంసానికి కారణాలేంటి? మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. లెంకెలగడ్డ ప్రస్తుతం ఏ నోట విన్నా కూడా ఈ పేరే మనకు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామం పేరు ఎందుకు వినిపిస్తోంది? అసలు లెంకెలగడ్డలో ఏం జరిగింది? పల్లిమెల మండలం, లెంకెలగడ్డ, భూపాలపల్లి జిల్లా. అంటే ఇవన్నీ కూడా అటవీ ప్రాంత గ్రామాలు. అటవీ ప్రాంత గ్రామాలకు సంబంధించిన లెంకెలగడ్డ సంబంధించినటువంటి ఎవరి నోట విన్నా కూడా ఇదే మాట వినిపిస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది? మంగళవారం రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో ఒక విపత్తు జరిగిందని చెప్పాలి. ఆ విపత్తు ఏం జరిగింది? రైతులు ఏమనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది ఆ రోజు? అటవీ ప్రాంతం అంతా కూడా వేర్లతో సహా కుంగిపోయి పడిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా విరిగిన చెట్లు, మొదళ్లతో సహా విరిగినటువంటి పరిస్థితి. మరి కనీసం ఇక్కడ ఎటువంటి నీళ్లు లేవు, హరికేన్ లాంటివి కూడా రావు. కానీ అటవీ ప్రాంతంలో ఇలాంటి దుర్ఘటన ఎందుకు జరిగింది? ఈ భయానక వాతావరణంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగడం మొట్టమొదటిసారి. అసలు ఏం జరుగుతోంది? అసలు ఎందుకు జరిగింది? ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. గోదావరి తీరంలో పలు గ్రామాల్లో ఒక అలజడి చెలరేగిందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పట్లాగే ఆ రోజు రైతులంతా కూడా తమ గ్రామాల్లోని తమకు సంబంధించిన పొలాల్లో యథావిధిగా పనులు చేసుకుంటున్న నేపథ్యం. కానీ సాయంత్రం 4-6 గంటల ప్రాంతంలో ఒక అలజడి ఆ ప్రాంతంలో చెలరేగింది. ముఖ్యంగా వాళ్ళు పని చేసుకుంటున్న నేపథ్యం ఒకేతైతే ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే పల్లిమెల మండలం లెంకెలగడ్డ గ్రామానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి థిక్కెస్ట్ ఫారెస్ట్లో జరిగినటువంటి ప్రాంతం. ఆ ఫారెస్ట్ పక్కనే రైతులు ప్రతిరోజులాగానే తమకు సంబంధించినటువంటి పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఒకేసారి 4 నుంచి 5 గంటల ప్రాంతంలో వారికి ఏమైందో తెలియని పరిస్థితి. పైకి ఎగరడం, కింద పడిపోవడం. మరోవైపు అటవీ ప్రాంతంలోని చెట్లన్నీ కూడా నేల కూలినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా విజువల్ ద్వారా చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ చెట్లన్నీ కూడా, అంటే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా విరిగి పడిపోయినటువంటి పరిస్థితి. ఒక గంట లోపల అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి ఏం తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి గతంలో ములుగు జిల్లా మేడారంలో సంభవించింది. కానీ ఇంతవరకు కూడా ఇలాంటి సంఘటన వీళ్ళు జరగని పరిస్థితి. కానీ ఒకేసారి ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఇటు అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టుకుంటానికి వచ్చిన వాళ్ళైతేనేమి, మరోవైపు పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళైతేనేమి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. యాక్చువల్గా మంగళవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల ప్రాంతంలో అసలు ఏం జరిగింది ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి భూమి కంపించిందా, లేకపోతే సుడిగాలి వస్తుందా, అసలు ఏం జరుగుతుంది తెలియని పరిస్థితి. మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తున్నాం, చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా టేకు చెట్లు, చాలా స్టాండర్డ్గా ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. కానీ ఇలాంటివి కూడా భూమి లోపటి నుంచి వచ్చి కింద పడిపోయిన పరిస్థితి. అంటే ఎంత అంటే ఎటువంటి భూకంపం కానీ, లేకపోతే హరికేన్ లాంటి, తుఫాన్ లాంటివి కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు మాత్రమే భూమిలో జరిగినటువంటి పొరల్లో జరిగిన మార్పుల్లో కావచ్చు, లేకపోతే గాలి సంబంధిత కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం మీద అయితే అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర చెట్లన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే ఇది గోదావరి పరివాహక ప్రాంతం. ములుగు జిల్లాలో అయితే చూసుకుంటే గత సంవత్సరం సేమ్ ఇలాగే జరిగింది. ఇలాంటి సిచ్యుయేషన్ అసలు ఎందుకు జరిగింది? ఆనాడు ప్రత్యక్షంగా
పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అడవిలో పని కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అసలు ఆనాడు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఆ రోజు మీరు ఏం పని చేస్తారు, అసలు ఏం జరిగింది? అసలు ఆ రోజు చేనులల్లో మిరప మొక్కలు కానీ అవి ఇట్లా గడ్డి కలుపులు తీస్తాను అందరూ తీయంగా ఒక గోదావరి ఒడ్డు నుంచి మంచి అది ఒక తుఫాన్ లెక్క కొంచెం వచ్చింది. మబ్బు వచ్చినాక మెరుపు మెరిసింది. ఒక పిడుగులాగా పడ్డట్టు భూమి అక్కడ మీదికి ఎర్రగా వచ్చింది. కిందికి మీదికి కలిసిపోయింది. మొత్తమే కలిసిపోయి ఏం ఆగపడు లేదు. భూమి ఆకాశం ఏం ఆగపడు లేదు. ఆగపడకుండా జరిగి అట్లా చుట్టుకొని సుడిగాలిలాగా వచ్చింది. బాగా మా జనాలు అందరూ ఒక్కకాడ అయినాక వాళ్ళని మొత్తం లేపి ఎక్కడో అక్కడ వారేసుకుంటా వెళ్ళిపోయింది. మంచి చెట్టు పడ్డది మీద వాడు, ఆ మనుషుల మీద వాడు పక్కగా పడ్డది కొంచెం టేకి చెట్టు. అంతా మిరప మొక్కలని ఇరిగిపోయినాయి, పాడైనాయి. కాయలు లేపకపోయినాయి. నీళ్ళ రంపలు 2 లేపకపోయినాయి. బాగా లాంగు మళ్ళీ ఫారెస్ట్లో పడ్డది పోయి. అంటే ఇప్పటివరకు ఇట్లాంటి మీరు చూసిండ్రా? మీ అంటే చిన్నప్పటి నుంచి మీరు వ్యవసాయం చేస్తారు కదా, ఎప్పుడూ చూడలే అలాంటి అసంటి అవగాహన ఎప్పుడు మనకు తెలియదు. ఇంకా ఈసారి వచ్చింది ఘోరంగా వచ్చింది. ఇసుంటి పరిస్థితి అట్లా జరిగింది. కాబట్టి మీ ప్రాణాలు కాపాడుకుంటేందుకు ఒక కింద పడి అందరు జంటలు పట్టుకొని భూమికి ఒదిగినాక అప్పుడు మీదికి వెళ్ళిపోయింది. అట్లా ఫారెస్ట్లో పడి చెట్లు కూడా ఘోరంగా ఇరిగిపడ్డాయి. పెద్ద పెద్ద చెట్లు బాగా భారీగా చెట్లు 100-200 చెట్ల దాకా పడ్డాయి. మస్తు పడ్డాయి. ఇదంతా కూడా లెంకలగడ్డకు సంబంధించిన అటవీ ప్రాంతం. ముఖ్యంగా చూసుకుంటే ఇది థిక్ ఫారెస్ట్గానే భావించాలి. ఈ నేపథ్యం ఒక ఎత్తు అయితే మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తే చెట్లన్నీ కూడా నేల కొరిగిన పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్ ద్వారా తెలుస్తుంది. చూడొచ్చు మనం విజువల్ ద్వారా. అంటే కింది నుంచి భూమిలో ఉన్నటువంటి చెట్లు కూడా వేర్లతో సహా పైకి లేచి అంటే కింద పడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎట్లాంటి పరిస్థితి ఉంటే ఈ సంఘటన జరుగుతుంది అంటే ఈ ముఖ్యంగా భూమిలో వచ్చినటువంటి పొరల్లో ఏమైనా మార్పులా లేకపోతే ఈ తుఫాన్ లాంటి వచ్చిన నేపథ్యంలో జరుగుతుందా అని మాత్రం నిపుణులు తేల్చాల్సింది ఏదేమైనా కానీ. అంటే ఇలాంటి సంఘటన ఒక ములుగు సంబంధించి మేడారంలో జరిగినటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఇక్కడున్న స్థానికులు ప్రత్యక్షంగా చూసినట్టు ఏం చెప్తున్నారంటే ఈ వాటర్ స్పాట్స్ అంటారు. క్యాజువల్గా అయితే నీళ్లున్న చోట మాత్రమే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి సంఘటన అటవీ ప్రాంతంలో జరగడం అసలు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చేన్లలో ఉన్న వాళ్ళు గాల్లోకి తేరి కింద పడిపోయినటువంటి పరిస్థితి అని చెప్తా ఉన్నారు. కానీ తాము ఉండము అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీని ప్రభావంతో భారీ సంఖ్యలో పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయని చెప్పాలి. అటవీ శాఖ అధికారులు మాత్రం ఎంతవరకు దీని ప్రభావం ఉంటుంది అనేది చెప్తే తప్ప మనకు తెలియదు. ఎందుకంటే కిలోమీటర్ల మేర ఇంత పెద్ద చెట్లన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ వాటర్ అంటే దీనికి సంబంధించి చూసుకుంటే దీని ప్రభావంతో లెంకలగడ్డ అడవి ప్రాంతంలో ఇటు మిర్చి పత్తి పంటతో పాటు ప్రతిదీ అంటే వాళ్ళు ఏవైతే కూరగాయలు వేసుకున్నారో అవన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మరోవైపు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెట్లన్నీ కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. అంటే ఎంత సుడిగాలి వచ్చినా కొమ్మలు మాత్రమే ఇరిగే అవకాశం ఉంటుంది ఆ అటవీ ప్రాంతంలో. కానీ భూమి లోపల నుంచి వేర్లతో సహా కింద పడిపోయాయంటే ఎంత తీవ్రత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది నిపుణులు చెబుతున్న ప్రకారం చూస్తే గత కొంతకాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులు దాని ద్వారానే ఇలాంటి సంఘటనలు ఏర్పడతాయని చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే ముఖ్యంగా ఉష్ణోగ్రతలు అంటే మినిమం 5 డిగ్రీల వరకు ఒకేసారి హెచ్చుతగ్గులు అవుతున్న కారణంగానే ఇలాంటి సంఘటనలు ఏర్పడతాయని కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకేసారి జరిగిన సంఘటన నేపథ్యంలో ఇటు ఫారెస్ట్లో అయితే ఎక్కడ చూసినా కానీ విరిగిన చెట్లు మొదళ్లతో సహా కూలిపోయిన చెట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం ప్రాక్టికల్గా ఈ చెట్టు అయితే మొత్తానికి ఎరిగి కింద పడిపోయినటువంటి అంటే ఇలాంటి ఇంత పెద్ద స్ట్రాంగ్ ఉన్న చెట్లు కూడా ఒకేసారి జరిగిన సంఘటన నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలియని నేపథ్యం తుఫాన్ లాగా రావడం ఒకేసారి అంటే వాటర్ స్పాట్స్ అంటే క్యాజువల్ అయితే నీళ్ళల్లో ఇలాంటి సంఘటన జరుగుతాయి. కానీ అటవీలో కూడా ఇలాంటి సంఘటన జరగడం మాత్రం తొలిసారనే చెప్పాలి. ములుగు తర్వాత ఈ సంఘటన జరగడం మొదటిసారి చెప్పాలి. ఇంకోవైపు ఇది మినిమం ఇక్కడి నుంచి ములుగుకు 50 కిలోమీటర్ల వరకు ఈ ఫారెస్టే ఉంటుంది. థిక్ ఫారెస్ట్లో ఉన్నాం ప్రస్తుతం అయితే మనం. అంటే ఈ థిక్ ఫారెస్ట్లో ఎక్కడ చూసినా కానీ కూలిన చెట్లు, ఇరిగిపోయిన కొమ్మలు,
మొదలుగా కూలిపోయిన చెట్లు అయితే వందలాది చెట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క చోట అయితే కుప్పలుగా చెట్లు కూలిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత పెద్ద సుడిగాలి వస్తే ఇలాంటి సంఘటన జరగాలి. మరోవైపు ఇలాంటి సంఘటన ఇంతవరకు ఇక్కడ జరగలేదని చెప్పి చాలామంది చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, అటవీ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఒక ఎత్తు అయితే, మరోవైపు చేన్లు చెలకల్లో ఉన్నటువంటి వాళ్ళ అసలు ఆనాడు జరిగిన పరిస్థితి ఏంది, ఏం జరిగింది, ఆనాడు ఆ విధంగా జరిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అటవీ ప్రాంతమే కాదు, మనం చూస్తున్నటువంటి మిరప చేను సంబంధించి చూసుకుంటే కూడా అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంది అనేది చూస్తే ప్రాక్టికల్గా మనం విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. మిర్చి అంతా కూడా అంటే ఎవరో తెంపితే తెగి కింద పడ్డట్టుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు విజువల్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇలాంటి సంఘటన ఎట్లా జరిగింది అనేది కూడా వీళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి సంఘటన వాళ్ళు ఎన్నడూ కూడా చూడలేదని కొంతమంది చెప్పగా, ముఖ్యంగా చూసుకుంటే మిర్చి చేను సంబంధించి చూసుకుంటే ఒక వైపు అంతా కూడా అంటే ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రాంతంలో మాత్రం ఎక్కడ చూసినా కానీ పత్తి అంటే ఇటు పత్తే కావచ్చు, మిర్చే కావచ్చు, మక్క కావచ్చు, అంటే ప్రతి ఒక్కరు కూడా నేలకు ఒరిగిపోయి మిర్చికి సంబంధించినటువంటి అన్నీ కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి మనకు చూడవచ్చు. అంటే ఎవరో తెంపి పడేసినట్టుగా దానికి అవే పడిపోయినటువంటి, అంటే ఇంత చిన్న చెట్లు కూడా కింద పడినటువంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అసలు యాక్చువల్గా మంగళవారం రోజు అసలు ఏం జరిగింది ఏందని ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు ఎన్ని గంటలకు వచ్చారో, అసలు ఏం జరిగింది, అప్పుడు జరిగినటువంటి సంఘటన ప్రత్యక్షంగా వీళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగింది, అసలు సాయంత్రం పూట యథావిధిగా మీరు రోజు వచ్చి పని చేసుకుంటారు కదా, ఆ రోజు ఏం జరిగింది అసలు? ఆ రోజు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతాన గోదావరి సైడ్ నుంచి ఒకేసారి అంత పెద్ద ఎకరం వెడల్పుతోటి నల్లగా ఒక్కడేసారి బాగా సముడుతోటి హెలికాప్టర్ వచ్చిన సముడు మూతతోటి అంతే పెద్ద సముడుతోటి మాకేం అర్థం కాకుండా మబ్బు ఆకాశం భూమి ఏం కనబడకుండా కళ్ళు మూసుకపోయినాయి. అదే అంత పెద్ద సుడిగాలి టైప్ నాకు వచ్చేస్తే మేము అక్కడ ఉండి కింద పడిపోయినాం. ఎక్కడో అక్కడ కింద పడిపోయి పండుకుంటే మేము బతికినాం. మీదికెళ్ళి ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో ఇటు జంగల్ వైపు వెళ్ళిపోయింది. అది అంటే ఇట్లాంటి సంఘటన ఎప్పుడైనా చూసిండ్రా? ఇంకోటి ఒక్క విషయం, ఇప్పుడు మిర్చి కదా, యాక్చువల్గా మిర్చి తెంపితే తప్ప పడనేటం, కానీ ఎక్కడ చూసినా కూడా తెంపినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎంత తీవ్రత ఉంది అప్పుడు? అది తీవ్రమైన గాలి, బాగా 200 స్పీడ్ కిలోమీటర్లతోటి అంతే వేగంతో 200 పై వేగంతో వచ్చేసి మొత్తం ఏం ఆపలేదు. కళ్ళు కానీ మబ్బు కానీ మాకు ఎలాంటిది ఆపలేదు. లేచి చూస్తాలకు మొత్తం తెగిపోయినాయి, మిరప చెట్లు అన్నీ ఇరిగిపోయినాయి. అంతా గాలి వెళ్ళిపోయినాక చూస్తే మొత్తం తోటంతా ఖరాబ్ అయిపోయింది. మేము ఒక 10-15 నిమిషాల తర్వాత పైకి లేచి చూస్తాలకు ఏం లేదు, మేము ఇంటికి వెళ్ళిపోయినాం. అంటే ఇప్పుడు మీరు ఈ చైన్లో ఉన్నారు కదా, చైన్లో ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగిందని, అంటే ఆ గాలికి మీకేమైనా అయిందా? మీరు ఉన్న చోటనే ఉన్నారా, మీకేమైనా అయిందా? మామూలుగా గాలికి లేవట్ ఎత్తేసింది. 2 సార్లు ఎగిరెగిరి పడ్డాం. అంత హైట్ ఎగిరి పడి భూమికి గట్టిగా పట్టుకొని పండుకుంటే బతికినాం. ఇక్కడ 5-6 ఉంటే చేనులో. అప్పుడు ఇట్లా ఎప్పుడు జరగలేదు మాకు ఇలాంటిది. ఓకే, అంటే మొత్తం మీద అయితే ప్రస్తుతం అయితే ఇలాంటి సంఘటన ఎన్నడూ చూడలేదు. అంటే పెద్ద ఎత్తున గాలి హెలికాప్టర్ సౌండ్ ఏ విధంగా వస్తుందో అలాంటి సౌండ్ను వచ్చిన నేపథ్యంలో ఒకేసారి ఏం జరిగిందో తెలియని సంఘటన. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి, ఆ గాలిలో తమను పైకి కిందికి అంటే ఎత్తేసినటువంటి దృశ్యం మాకు కనిపించింది. అసలు మేము ఉంటామో పోతామో తెలియనిటువంటి భయానక వాతావరణంలో మేము ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి ప్రత్యక్ష సాక్షి చెప్తున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు, మనం ఎక్కడ చూసినా కానీ విజువల్ ద్వారా మనకు మిర్చికి సంబంధించినటువంటి అన్నీ కూడా పడిపోయి కింద కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే చెట్లు యాక్చువల్గా అయితే తీస్తే మాత్రమే వచ్చే చెట్లు, చిన్న చెట్లు కూడా అలాంటి తీవ్రత కింద పడిపోయాయంటే దాని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇవన్నీ కూడా గిరిజన గ్రామాలు. వీళ్ళంతా కూడా పొద్దున బయలుదేరిందంటే ఎక్కడ చూసినా తమ పనుల్లో నిమగ్నమై తమకు కావాల్సిన పనులు మాత్రమే చేస్తూ ఉంటారు. అంటే ఎలాంటి సంఘటన కూడా వీళ్ళకి తెలియవు. కానీ ఇలాంటి దుర్ఘటన, ఇలాంటి సంఘటన గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ఇలాంటి ప్రాంతంలో ఒక భయానక వాతావరణం తవి చూసామని, ఇలాంటి సంఘటన చూడలేదని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా మనం చూడొచ్చు ఇంకొక విషయం ఏంటంటే బండ్లకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి 2 బండ్లు, ఆ బండ్లు కూడా ఒకదాని పక్కన ఒకటి ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు జరిగిన సంఘటనకు ఒక బండి కూడా
వెళ్ళి ముందటికి వచ్చిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే 4 పల్టీలు కొట్టి బండి ఆ విధంగా అయింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఈ బండిని కూడా అంత దూరం తీసుకుపోయే పవర్ అంత గాలి వచ్చింది, అంత స్పీడ్ తోటి వచ్చింది. అంతే స్పీడ్ బండి 4 పల్టీలు కొట్టి దాని రేఖలు నొగలు అన్నీ ఇరిగిపోయినాయి. దాంట్లో పంపు ఉండే, మేము మందు స్ప్రే చేసే పంపు, ఆ పంపు కూడా పలిగిపోయింది. ఆ చెట్టు ఇరిగింది, పెద్ద చెట్టు ఇరిగింది, అదంతా దాని కొమ్మలు ఇరిగినాయి. మొత్తం అంత స్పీడ్ తోటి ఒక పత్తిల నుంచి ఆ పత్తి అంతా పడిపోయింది, ఈ పత్తి అంతా పడిపోయింది. ఇక మేము ఎక్కడోళ్ళం అక్కడ కింద పడిపోయి పాడుకుంటే బతికినాం. బాగా వేగంతో వచ్చింది, మాకు బయట ఏం కనవలేదు అంతే. అంటే సాయంత్రం పూట యాక్చువల్ అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కానీ ఒకేసారి ఇలాంటి సంఘటన జరగడం పట్ల మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఆనాడు జరిగినటువంటి సంఘటన 5-6 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలి దుమారంతో వచ్చినటువంటి పరిస్థితి, తమకు చూస్తున్నంతలోపటే ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఇంకోవైపు ఎడ్ల బండి కూడా 4 పల్టీలు కొట్టి పడిపోయి ముందుకొచ్చి పడ్డదని చెప్పి స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఒకటైతే, అటవీలో మాత్రం ఎక్కడ చూసినా మనకైతే చెట్లు కొమ్మలు విరిగిపోయినటువంటి ఒక పెద్ద ఎత్తున ఎంత పెద్ద చెట్లు అంటే ఆకాశాన్ని అంటుకొని ఉన్న చెట్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి. అదైతే దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు మిర్చికి సంబంధించినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇంకొన్ని చోట్ల ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మనం చూద్దాం. లెంకలగడ్డ సమీపంలో గోదావరిలో ఏర్పడిన వాటర్ స్పాట్ దాటికి వందలాది చెట్లు నేలకూలాయి. 10 ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. సుడిగాలి దెబ్బకు పొలాల్లో పనిచేస్తున్న రైతులు చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. చూస్తుండగానే క్షణాల వ్యవధిలో వందల చెట్లు నేలకూలాయి. మనుషులు సైతం గాలికి ఎగిరిపోతారేమో అనేంత భయంకరంగా సుడిగాలి వీచింది. దీంతో పొలాల్లో పనిచేస్తున్న వారు, ఆరుబయట ఉన్నవారు చెట్లను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. లెంకలగడ్డ సమీపంలో అటవీ ప్రాంతంలో 1213 ఎకరాల్లో సుమారు 200 చెట్లు పడిపోయాయి. కిందటేడాది మేడారం అడవుల్లో కూడా కొన్ని వేల చెట్లు నేలకొరిగినట్టే. లెంకలగడ్డ గోదావరి సమీపంలో భారీ సుడిగాలి బీభత్సానికి రైతులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఒక మహిళ కూడా ఉన్నారు. ఇదే చైన్లో అప్పుడు పనిచేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు. అంటే ప్రస్తుతం ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం. ఏమైందమ్మా ఆ రోజు? ఆ రోజు అక్కడ గాలి వేసింది దుమారం గోదట్ల, ఆడికెళ్ళి పెట్టుకొని కీడికి వచ్చే వాళ్ళ బాగా లేచి ఇదంతా వ్యవసాయం అంతా పెట్టుకొని పోయింది. నా కొడుకు కూడా చేతికి వచ్చేటోళ్ళు కాదు. వ్యవసాయం అంతా గిత్తది అయింది. అయ్యా నాది నాకేటు దారి దొరుకుతలేదు. నేను చూడలే, అసలు ఏం జరిగిందట అసలు ఆ రోజు? ఆ రోజు ఏం జరిగిందంటే గదే దువారం లేచింది, చుట్టుకుంటా వచ్చింది. ఇక్కడికి వచ్చి చెట్లు పెట్టుకొని పోయింది, ఎత్తేసింది. నా కోడలు అయితే 3 దాలు పోరిందట. నా కొడుకు చెట్టును పట్టుకొని చచ్చిపోతాడేనాట. ఇది మొత్తం మీదైతే ఆనాటి సంఘటన వాళ్ళు తలుచుకున్నప్పుడు వాళ్ళ అంటే దుఃఖానికి అంతులేదనే చెప్పాలి. అసలు ఉంటామా చనిపోతామా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఏంటంటే దీనికి సంబంధించిన ఒక బండి కూడా 4 పల్టీలు కొట్టిందని చెప్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనాడు అంటే ఆ గాలి తీవ్రతకు ఒక మిరప చేను, పత్తి చేనులే కాదు, అటవీ ప్రాంతమే కాదు, ప్రస్తుతం అయితే ఈ బండిని చూడొచ్చు మనం. బండికి సంబంధించి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బండి ఇక్కడ దాకా వచ్చిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. చూడొచ్చు, దీనికి సంబంధించింది ఇరిగిపోయి ఉంది. అంటే ఇది ఇరగడమే కాదు, ఈ బండిని 4 పల్టీలు కొట్టి ఇక్కడికి వచ్చి ఈ చెట్టు కింద ఆగిపోయిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. ఈ చెట్లు కూడా ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి. అంటే పొద్దున్నే మేమంతా కూడా బాగు చేసుకున్నాం, ఇలా ఈ చెట్లు కూడా ఇక్కడ పడిపోయాయని చెప్పి రైతులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే అదే రోజు ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి పని చేసుకుంటున్నటువంటి ఒక మహిళ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు? పెద్ద గాలి లెక్కొచ్చింది. గాలి లెక్కొచ్చి మొత్తం ఇట్లా మా వైపు వచ్చి, గంగ వైపు నుండి వెళ్ళి మా వైపు వచ్చి
చెట్లన్నీ కింద పడిపోయినాయి. మా పానాలు అరచేతిలో పెట్టుకున్నాం. అరచేతిలో పెట్టుకొని మా పానాలు ఎట్లా మేము కాపాడుకున్నాం మాకే తెలియదు. కింద పడిపోయినాం. ఆ గాలి మొత్తం 3 సార్లు ఎత్తేసింది మమ్మల్ని ఎత్తేసి అసలు మాకేం మైగమ్మినట్టు అయింది. మేమేం ఈ దడ మీదనే ఉన్నాం. అసలు మేము ఇంటి దాకా పోమా అనుకున్నాం. కానీ ఎట్లా అయిందన్నది ఘోరం అయింది. ఈ పరిస్థితి ఎవరికి రాలేదు. ఇది వరకు మేము ఎప్పుడు చూడలేదు ఈ చేనుల వరకు. అట్లా అయినప్పుడు నీకేమన్నా అయిందమ్మా? 2 సార్లు ఎత్తేసింది గాలి. 2 సార్లు ఎత్తేసి నడుమంతా పట్టుకున్నది. కానీ ఏమి అసలు ఇంటికి పోమా అనిపించింది. చెట్లు అనేది మా విన్నే పరపర అనుకుంటా మీద పడినాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈయన ఉన్న గాలికి అసలు ఒకరికొకరం పట్టుకున్నా కూడా మేము ఆగలేకపోయినాం. కింద పడ్డాం, చెట్లలో పని చేసుకుంటున్నాం. కానీ కింద ఎత్తేసింది 2-3 సార్లు. ఆనాడు ఏం జరిగిందమ్మా? ఎర్రగా మెరుపు లెక్క పొడుగ్గా వచ్చింది. బాగా దొడ్డుతోటి వచ్చేటప్పుడు కొంచెం సన్నగా వచ్చింది. ఇక వచ్చిన కొద్దీ బాగా బాగా పెద్దగా వచ్చి కథం గాలిలో చుట్టి లేపుకొని పోయింది. ఎటు పడితే అటు పత్తులు, మిర్చులు, నీళ్ళ డ్రమ్ములు ఏది ఉంచకుండా పైకి లేపుకొని చెట్లకు ఇక లేపుకొని పోయింది. రోడ్డు దాటి అటు లేపుకొని పోయింది సార్. అప్పుడు ఏమనిపించింది నీకు? ఏమనిపించింది అంతా ఇక తెలివి అనిపించలే సార్. తెలివి అనిపించక ఒక చెట్టులు ఉంటే ఆ చెట్టులో పట్టుకున్నాడు, లేకుంటే రిమ్మచ్చినట్టు అయ్యి మొత్తం కళ్ళకు చీకటి వచ్చి పడిపోయినాం. పడిపోయి ఎంత అన్న 1 గంట 2 గంటలకు ఇక తెలివికి వచ్చిన వాళ్ళే ఈ ఇంటికి లేచి మెల్లమెల్ల పోయినాం. అంతే సార్. ఒక్కొక్కరి చెప్తుంటే అసలు ఆనాడు ఏం జరిగిందో అంటే ఎలాంటి విషాద సంఘటన, ఎలాంటి భయానక వాతావరణం వాళ్ళు మహిళలు చెప్తూ కూడా ఆనాడు జరిగిన సంఘటన చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేయడం కాదు, భయాందోళనకు గురైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడి ఆనాడు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆనాడు జరిగిన సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళైతే మనకు చాలామంది కనిపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకు పత్తి చేనుకు సంబంధించి కూడా ఆనాడు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చూద్దాం. ప్రత్యక్ష సాక్షి మన వద్ద ఉన్నారు. యాక్చువల్ ఆ రోజు ఏం జరిగింది అసలు? నా పేరు ఇస్మాయిల్. ఆ రోజు 3:30 సమయంలో పిడుగు పడ్డది. పిడుగుతోని సహా వర్షం మొదలైంది. దాని తర్వాత వర్షం అవుతుందని మేము ఇట్లా వచ్చినాం. ఇంకా అటు నుంచి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక భయంకరంగా ఒక స్తంభం పొడుగు, ఒక బాత్రూమ్ దొడ్డు కింది నుంచి మీదికి హైట్కు 3 తాటి చెట్ల హైట్లో పోయి అక్కడ ఆ స్తంభం నుంచి పైకి పోయి సునామీ లెక్క ఇట్లా తిరిగింది. ఇక్కడికి వచ్చిన మేము. వచ్చిన తర్వాత ఏమున్నది, ఇక సుడి తిరుగుతుంది, భయంకరంగా తిరుగుతుంది, చెప్పలేకుండా తిరుగుతుంది. అది సుడి ఘోరంగా అంటే ఘోరంగా. మేము 7 మనసులో ఉన్నాం. ఇక్కడ చెట్లకైనా నిలబడితే ఆ చెట్టు పడ్డది. ఇక్కడ ఉంటే చచ్చిపోతామని అది మిరపతోటలో పోయినాం. మిరపతోటలో పట్టుకొని ఇక్కడ గట్టిగా పట్టుకున్నాం. కానీ మా మధ్యలో ఉన్న సుడి ఇక మాకు అసలు నిలువ అన్నది లేదు. అది ఏం జరుగుతుందో మాకు అయితే కంటికి ఇదైతే లేదు. ఇది నేను పుట్టిన కానీ ఇది ఫస్ట్ హ్యాండ్ ఈ సునామీ రాకట. ఇంతవరకు నేను చూడలే. అసొంటి భయానకరంగా వచ్చింది. ఒకవేళ ఆ చెట్టును చూడండి, ఇట్లా 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 ఇరిసింది. మా మెడల్ ఉండకపో అట్లా ఆ చెట్టును ఇడిచినట్టు మా మెడల్స్ ఇడిచిపడేసేది ఉండే ఆ రోజు. కానీ ఏ దేవుడు మాకు కనుకరించి మాకు సహాయపడ్డాడు. ఖచ్చితంగా మేము ఆ రోజు సచ్చిన వాళ్ళమే. ఇవాళ దినాలు మొత్తం మా బతుకు బండాలు ఈ పుట్టిన కాంచి ఫస్ట్ హ్యాండ్ అట్లా సునామీ రాకట నేను ఇంతవరకు చూడలే. ఓన్లీ నేను సెల్ ఫోన్లలో చూసిన, బయట రాజ్యాల్లో ఇట్లా జరిగేది. కానీ రియల్గా నా కళ్ళతో చూసిన, నేను ఎవరు చూడలే. అసంటి భయంకరంగా ఓ సునామీ పుట్టింది ఇక్కడనే. ఆ రోజు తాను పనిచేస్తుండగా ఒకేసారి సునామీలాగా అంటే వచ్చింది. తమకు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అని చెప్పడమే కాదు, ఇంకోవైపు ఏంటంటే చెట్లకు సంబంధించి చూసుకుంటే చెట్లన్నీ కూడా వడి చుట్టుకొని పోయేంత వచ్చింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇదే సంఘటన మా మధ్యలో కనుక వచ్చినట్టయితే మేము ఈనాటికి బతికి ఉండబోయే కాదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఆనాడు జరిగిన సంఘటనను ఎవరిని కదిలించినా కానీ ఒక రకమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఒక వాతావరణం అంటే వాళ్ళ వాతావరణాన్ని వాళ్ళు ఎన్నడూ కూడా చూడని పరిస్థితి, భయానక వాతావరణం. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి సిచ్యువేషన్ తను చిన్నప్పటి నుంచి కూడా చూడలేని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ప్రాణాలు అరచేత పట్టుకొని ఆనాడు జరిగిన సంఘటన ఊహించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా సాయంత్రం 5 అయిందంటే బయటికి రావాలంటే కూడా భయపడుతున్నామని చెప్పి మరికొంతమంది చెప్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రస్తుతం మిర్చి చేను తర్వాత చూస్తే పత్తి చేను కూడా చూడొచ్చు మనం ఏ విధంగా కనిపిస్తుంది అంటే మొత్తం కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. యాక్చువల్గా అయితే ఇలాంటి సంఘటనలు 2014లో ఇటు ఒకేసారి కూడా ఇటు తాడ్వాయి నుండి మేడారం వరకు కూడా 4 కిలోమీటర్ల వేర అడవులు నేలమట్టమైనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇంకోవైపు చూసుకుంటే ఇది కురిసిన అంటే ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు ఈ భూమిపై ఉన్నటువంటి నీరు అంటే ఆకాశాన్ని తాకుతూ సుడులుగా తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కానీ క్యాజువల్గా అయితే జలాశయము నదీ ప్రవాహాలు ఉన్న ప్రాంతంలో మాత్రమే కనిపించే ఇలాంటి సంఘటనలు ఇటు తాడ్వాయి ప్రాంతంలో ఒకప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ప్రజలను ఆనాడు భయభ్రాంతులకు గురిచేసింది. అంటే ఒకేసారి క్లౌడ్ బరస్ట్ కావచ్చు, ఇటు ఇలాంటి సుడిగుండాల్లాగా రావడం కానీ ఇలాంటి అంటే అవి మొత్తం చెట్లు కూడా ఎక్కడెక్కి ఇరిగిపోవడం ఒక ఎత్తు అయితే, మరోవైపు అటు ఏర్లతో సహా పడిపోయిన చెట్లు కొన్ని అయితే కొమ్మలిరిన ప్రాంతంలో అయితే అంటే ముఖ్యంగా మంచి చెట్లు కూడా వేర్లతో సహా పడిపోయినాయి. అంటే ముఖ్యంగా ఎన్నడూ చూడని విధంగా చెట్లన్నీ కూడా కూలిపోవడమే కాదు వడి చుట్టిన విధంగా కూడా చెట్లు అయినటువంటి పరిస్థితి చూసి ఇక్కడ స్థానిక ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు కూడా ఏం చెప్తున్నారు అంటే సహజంగా చెట్లు భూమిపై మాత్రమే ఇలాంటి సంఘటన జరుగుతాయి, కానీ భూమి లోపల సరైనటువంటి అంటే వేర్ల విస్తరణ జరిగినప్పుడు ఇలాంటి సంఘటన జరిగే అవకాశాలు ఉంటాయని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగడం ప్రత్యక్షంగా మనం విజువల్ ద్వారా కూడా చూస్తున్నాం. అంటే పత్తి చేనుకు సంబంధించి కూడా ఈ విధంగా అవి మనం చూడవచ్చు, పత్తి కూడా ఊచిపోయి కింద పడే అంత వచ్చిందంటే అంటే మొత్తం మీద ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాము చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేశాము, వ్యవసాయ పనులు చేశాము, కానీ ఇలాంటి సంఘటన అయితే ఏనాడు కూడా తాము చూడలేదని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు చూసుకుంటే ముఖ్యంగా ఇటు ములుగు ప్రాంతంలో గత సంవత్సరం జరిగితే, ఇంకోవైపు ఈ ఒకేసారి ఇలాంటి సంఘటనలు ఇంకా కొన్ని చోట్ల కూడా అంటే ఇది 2019లో కూడా ఇటు ఏటూరు నాగారం, వాజేడు, వెంకటాపూర్ ప్రాంతాల్లో కూడా మేఘాలు భూమిని తాకినట్టుగా ఉన్నట్టుగా ప్రజలు గమనించి కూడా ఆనాడు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఆ తర్వాత మళ్ళా ఇక్కడే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంబంధించి చూసుకుంటే ఇటు ఈ ప్రాంతం అటవీ ప్రాంతాలు లెంకలగడ్డ ప్రాంతం, ఈ ప్రాంతంలో అన్నీ కూడా గిరిజన గ్రామాలు ఉంటాయి. వీళ్ళంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే వ్యవసాయానికి చేస్తారు, కానీ ఇలాంటి సంఘటనలు వాళ్ళకి ఇవన్నీ కూడా తెలియయి. కానీ ఒకేసారి ఇలాంటి సంఘటన జరిగిన నేపథ్యంలో వారైతే మాత్రం ఎవరిని కదిలించినా ఎవరికి మాట్లాడాలంటే కూడా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమే. కానీ ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకుంటే ఈ ఫారెస్ట్ విషయానికి వచ్చిన ఇటు పత్తి చేనులు కావచ్చు, ఇటు మిరప చేనులు కావచ్చు, అంటే ప్రతి చోట కూడా ఒక విధ్వంసం అయితే మనకు కనిపించింది. అంటే ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం. అంటే ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమే. అయినా అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఏంది అనే దాని మీద మాత్రం నిపుణులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు స్పష్టంగా అయితే నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే క్యాజువల్గా హరికేన్ లాంటివి వస్తాయి, నీళ్లు మాత్రమే పైకి వస్తాయి. ఒకసారి కరీంనగర్ LMD డ్యాంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. కానీ ఏమీ లేని ఇటు పత్తి చేన్లు, ఇటు మిరప చేన్లు, మక్క చేన్లు, మరోవైపు ఫారెస్ట్లో కూడా ఇలాంటి సంఘటన జరగడం పట్ల మాత్రం స్థానికంగా ఉన్నటువంటి రైతాంగము ప్రజలైతే పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలోనే ఎందుకు జరిగింది, ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఈ సంఘటన జరిగిన ఒక సంవత్సరం తర్వాతనే మళ్ళీ ఇది జరగడం, అంటే ఏదేమైనా కానీ వాతావరణంలో వస్తున్న మార్పులు కావచ్చు, భూమి పొరల్లో జరుగుతున్నటువంటి మార్పులు కావచ్చు, అంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఇలాంటి సంఘటనలు వస్తాయని చెప్పి గతంలో నిపుణులు చెప్పినట్టు నేపథ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిన ఈ లెంకలగడ్డకు సంబంధించిన సంఘటన జరిగిన దాని మరి ఫారెస్ట్ అధికారులు కానీ మరి దీనికి సంబంధించినటువంటి నిపుణులు కానీ స్పష్టంగా చెప్పినప్పుడు మాత్రమే మనకు దీని మీద అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఆ రోజు మాత్రం వాళ్ళకు మాత్రం ఒక చీకటి రోజుగా చెప్పాలి. భయానక వాతావరణంలో బతుకు ఉంటుందా పోతుందా అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని తాము బతికామని చెప్తున్న నేపథ్యం ప్రతి ఒక్కరికి కనిపించగా 4-5 అయిందంటే చాలు ఇక్కడ ఉన్న ప్రాంతంలోని ప్రజలంతా కూడా ఇళ్లలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మబ్బులు వచ్చాయంటే చాలు, కొద్దిగా చినుకులు వచ్చాయంటే చాలు, మళ్ళీ అలాంటి సంఘటన పునరావృతం అవుతుందా అని చెప్పి ప్రాణాలు అరచేతులు పట్టుకొని సాయంత్రం 5 అయిందంటే చాలు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, జయశంకర్, భూపాలపల్లి జిల్లా.